హాయ్ అండి. నాగబాబు గారైతే సంచలన వ్యాఖ్యలు చేశారండి. జగన్‌మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడిని మనం పారదోలాం. అది మైండ్‌లో పెట్టుకోండి మీరు. కూటమిలో ఎలాంటి చిన్న చిన్న విషయాలు జరిగినా సరే మీరు సర్దుకొని పోండి. వాళ్ళ ట్రాప్‌లో పడొద్దు. వైసీపీ ట్రాప్‌లో మీరు పడొద్దనైతే ఆయనైతే హితబోధ చేశారు జన సైనికులకి. మీరు ఏమని అనుకున్నా సరే కూటమిలుగా మనం దాదాపు ఇంకొక 15 సంవత్సరాల పాటు, 20 సంవత్సరాల పాటు మనం కొనసాగుతాం. అలానే అధికారంలో ఉంటాం. జగన్‌మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చే ఛాన్సే లేదనైతే చెప్తూ ఉన్నాడు. అలానే మీకు టీడీపీ వల్ల ఎలాంటి ఏమన్నా ఇబ్బంది కలిగితే మీరు దాన్ని సద్దుమణిగి లేకుంటే సైలెంట్‌గా ఉండండి తప్ప, దాన్ని మీరు పెద్దగా చేసి దాన్ని భూతద్దంలో చూసి దాన్ని పెద్దగా చేసి పవన్ కళ్యాణ్‌కి ఇబ్బంది కలిగించే విధంగా మీరు చేయొద్దనైతే ఆయనైతే హితబోధ చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇంక టీడీపీ ఏం చేసినా సరే మీరు సైలెంట్‌గా ఉండండి. మన నాయకుడు చూసుకుంటాడన్న థాట్‌లో అయితే ఆహ్, నాబాబు గారు చెప్తున్నారు. దీనికి తెలిసిందే మనకి రీసెంట్‌గా కొన్ని కొన్ని కార్యక్రమాల్లో టీడీపీ ఎక్కువ డామినేషన్ చేస్తుంది. మమ్మల్ని కలుపుకొని వెళ్ళట్లేదు. బీజేపీని గాని, జనసేన గాని కలుపుకొని వెళ్ళట్లేదు. వాళ్ళే ఆహ్, అంటే ఏకపక్షంగా నిర్ణయాలు తీసేసుకుంటున్నారు టీడీపీ వాళ్ళనైతే కంప్లెయింట్లు వచ్చాయి. దానిపైనైతే నాగబాబు గారు గట్టిగానే స్పందించారు. రెగ్యులర్‌గా ఈ కంప్లెయింట్లు వస్తున్నాయి కాబట్టి దీనిపైన స్పందించి మీరు ఒకవేళ అలాంటివి జరిగినా సరే మీరు సైలెంట్‌గా ఉండండి. సహనంతో ఉండండి. అసహనంతో ఉండొద్దు. అలాంటి ఉన్న అసహనం ఉన్నా సరే మీరు సైలెంట్‌గా ఉండమంటున్నాడు. అదన్నమాట క్లియర్‌గా కట్‌గా కొట్టినట్టు చెప్పాడనమాట మాటలతోటైతే జన సైనికులకి. సచ్చినట్టు ఉండండి. మీరు ఎలాంటి మాటలు కూడా వైసీపీ ట్రాప్‌లో పడొద్దు. టీడీపీ వాళ్ళు ఏమన్నా సరే మీరు సైలెంట్‌గా ఉండండి. మన నాయకుడు క్లారిటీగా ఉన్నాడు. ఇంకొక 15 సంవత్సరాల పాటు కూటమిలోనే ఉంటాం మనం. జగన్‌మోహన్ రెడ్డిని ఇంకొక 20 సంవత్సరాల పాటు అధికారంలో రాకుండా చేయడమే మన లక్ష్యం. అలాంటి దుర్మార్గ పాలన మళ్ళీ రాకుండా ఉండటమే చేయడమే పవన్ కళ్యాణ్ లక్ష్యం అనేది చెప్పుకొని వచ్చారు. అలానే మన పవన్ కళ్యాణ్ చూసి మనందరం నేర్చుకోవాల్సి ఉంటుంది. దాదాపు ఆయన 15 సంవత్సరాల పాటు అధికారంలో లేకపోయినప్పటికీ, లేకుంటే అధికార దాహం లేదు. ఎందుకంటే అంతకుముందు ప్రజారాజ్యం నుంచి కావచ్చు, లేకుంటే ఈయన పార్టీ పెట్టినప్పటి నుంచి కావచ్చు, ఆహ్, ఎలా పని చేశాడో మీరు అర్థం చేసుకోండి. ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళమనైతే నాగబాబు గారు చెప్పడం చూసాం. అలానే హరిహర వీరమలపై ఏదైతే వైసీపీ కుట్రలు చేస్తుంది, లేకుంటే వైసీపీని హరహర వీరమలని ట్రోల్ చేస్తున్నారో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. అదొక మంచి సినిమా. అదొక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా. ఆ సినిమాలో ఎక్కడ గూడా ఏ మతాన్ని గూడా, ఏ కులాన్ని గూడా మేము బాధ పెట్టినట్టయితే ఏమీ లేదు. సినిమా ఒక మంచి సినిమానైతే ఆయన చెప్పుకొచ్చారు. అంతకు మించి ఆయన క్లియర్‌గా అంటే అసలు కార్యకర్తలకైతే ఒక దిశానిర్దేశం చేయడానికి అయితే ముందుకొచ్చారనుకుంటా. క్రైసిస్ మేనేజ్‌మెంట్ అంటారు గదా! ఆ రకంగా ఆయనైతే ముందుకొచ్చి ఏదైతే ఈ కార్యకర్తల అసహనం ఉందో, టీడీపీ నాయకులు చేస్తున్న వాటిపైనైతే అసహనం ఉందో, దాని మీదైతే పటాపంచలేశారు. మీకు అసహనం ఉన్నా సరే గప్‌చుప్పున కూర్చోండి తప్ప మీరు టీడీపీ వాళ్ళతోటి వాగ్వాదం పెట్టుకోవద్దు. అలానే మీరు చూసుకుంటే మన నాయకుడికి చంద్రబాబు నాయుడు ఎంతో గౌరవం ఇస్తున్నాడు, ఎంతో విలువ ఇస్తున్నాడు. అది మీరు మనసులో పెట్టుకోండి. అలానే కూటమి కట్టడంలో పవన్ కళ్యాణ్ ఎంతో చాలా పెద్ద పాత్ర ఉంది. కూటమి కట్టడంలో అంటే కూటమి ఫార్మ్ అవ్వడానికి మెయిన్ కారణమే మన పవన్ కళ్యాణ్ అని అర్థం చేసుకోననైతే చెప్పుకొచ్చారు. ఓవరాల్‌గా అయితే కార్యకర్తలైతే అసహనం ఉన్నా సరే సైలెంట్‌గా ఉండమనైతే ఒక మాటైతే చెప్పాడు. మరి చూద్దాం మరి ఫ్యూచర్‌లో మరి ఎలాంటి వాళ్ళు మళ్ళీ ఇంగేమన్నా టీడీపీ వాళ్ళు ఇబ్బంది పడి బయటకొచ్చి వస్తారా? లేకుంటే సైలెంట్‌గా ఉంటారా? ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. మనం చెప్పలేం. కాకపోతే ఇక్కడ అత్యాశ చూపించారేమో అనిపించింది నాగబాబు గారు. ఎందుకంటే ఇంతకుముందు వై నాట్ 175 అన్న జగన్‌మోహన్ రెడ్డి, అలానే ఇంకొక 30 ఏళ్ల పాటు మనమే అధికారంలో ఉంటామని జగన్‌మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో, అలానే ఇప్పుడైతే సేమ్ మా నాగబాబు గారు అలానే అంటున్నారు. ఇది తప్పు. ఎందుకంటే రాజకీయంలో ఏదైనా జరగొచ్చు. పెద్ద పెద్ద కూటములు కట్టినయే పడిపోవడం చూసాం. బీజేపీకి వ్యతిరేకంగా ఎన్ని కూటములొచ్చినా ఐఎన్‌డీఏ కూటమి, ఓ పక్కన స్టాలిను, మమతా బెనర్జీ, కేజ్రీవాలు ఎంతమంది పెద్ద పెద్ద శరద్ పవార్ లాంటి పెద్ద పెద్ద అఖండులు కలిసి ఐఎన్‌డీఏ కూటమి ఫార్మ్ చేసి ఏం చేశారు? ఓడిపోయారు గదా! కాబట్టి చెప్పలేం. నెక్స్ట్ రోజున ఏం జరుగుతుందో అర్థం గాదు. కాపోతే సర్లే వాళ్ళ కాన్ఫిడెంట్ వాళ్ళకుంది గాబట్టి, సరే కూటమిలో 15 సంవత్సరాలు కొనసాగుతా అంటున్నారు. చూద్దాం మరి ఏం జరిగిద్దో. ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది.